ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన పని మన కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా పనిచేశారంటే సరైన క్యాండిడేట్కి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే ఈయన ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఒకసారి నిలబడి కొన్ని ఓట్లతోటి ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓడిపోయానని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదు. ఆయన ప్రజాసేవ కోసము బయటికి వెళ్ళిండు. గెలిచినా గెలవకపోయినా నేను చేసేది సేవ, ఎమ్మెల్యేగా ఉండి కూడా చేస్తాను, లేకపోతే కూడా చేస్తానని చెప్పేసి ఆయనే చేసుకుంటా. పోయినసారి కూడా మైనార్టీకి టికెట్ ఇవ్వాలని చెప్పి అజరుద్దీన్ గారికి ఇస్తే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పక్కకు జరగలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి. ఆయన చేసే సేవ చేస్తూనే ఉన్నాడు. చేసి ఇవాళ ఆయన అదృష్టం బాగుండి మళ్ళీ ఉప ఎన్నికలు అవుతున్నాయి. ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బాగా చాలా మంచి పని చేశారు. ఇవాళ మహబూద్ ఫంక్షన్ హాల్లో హిందూ ముస్లిం అందరు కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఆ కార్యకర్తలు మొత్తం అందరూ తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని గ్యారంటీగా ఉన్నారు. ఎందుకంటే 22 ఇయర్స్ బ్యాక్ టీఆర్ఎస్ పార్టీ ఉండే, వాళ్ళేమో వాగ్దానాలు బాగా చేశారు. మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేసి మైనార్టీల కోసం 10 సంవత్సరాలు వాగ్దానాలు పోయినాయి. 12% మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. పబ్లిక్ మైనార్టీలు కానీ వేరే వాళ్ళు కానీ ఓట్లు వేశారు. అధికారంకి వచ్చింది పార్టీ. అధికారం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నడిచింది. ఈ 10 సంవత్సరాలలో 12% అనేది రాలేదు. ఆయన కాన్సెప్ట్ డెవలప్మెంట్ చేశారా అంటే అది కూడా చేయలేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ముస్లిమ్స్లకు ఒక ఖబరస్థాన్ ఇస్తామని అన్న వాగ్దానం పోయింది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళకి జాగా ఇచ్చేస్తే ఇవాళ మీకు చాలా సంతోషంగా ఉంటుండే. కానీ మీరు ఇవ్వలేదు. ఇప్పుడేమో మళ్ళీ గెలిపియండి, మేము ఇస్తాము మీకు అని చెప్తే మీ గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఎలా ఇస్తారు? అదొకటి. డెవలప్మెంట్ అనేది హైడ్రా ఇప్పుడు వచ్చినందుకు మీకు హైడ్రా వచ్చేస్తుంది, మొత్తం బిల్డింగ్లు కూలగొడతారు అంటే హైడ్రా వచ్చేది బిల్డింగ్లు కూలగొట్టని కాదు. హైడ్రా వచ్చేది ఎందుకోసం అంటే ఏ జాగాలైతే శిఖం భూములు ఉన్నాయో, ఏ జాగాలైతే అక్కడ కుంటలు ఉన్నాయి, అక్కడ నీళ్ళు వచ్చి ఆగుతాయి. అక్కడ నేచురల్గా నీళ్ళు వచ్చి ఆగేటువంటి కుంటలను చెరువులను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. అందుకోసం నీళ్ళు వర్ష నీళ్ళు ఎటుపోవాలి అంటే నీళ్ళు అయిపోయినాయి. అక్కడ మొత్తం బస్తీలలో వచ్చేస్తున్నాయి, రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏమి డ్రైన్ లేని పని చేయట్లేదు. ఇవన్నీ జరిగినాయి. హైడ్రా వచ్చినందుకు మొత్తం ఆ పనికిరాని ఆక్రమించుకున్నటువంటి ఇళ్ళు భూములు కబ్జాలు మొత్తం హైడ్రా తీసి పడేసింది. ఈ సంవత్సరం వర్షకాలంలో ఎంత వర్షాలు పడ్డాయి మీకు తెలుసు. ఎక్కడ నీళ్ళు ఆగినాయా? ఎక్కడ నీళ్ళు ఆగలే. మొత్తం నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి. ఎవరికి ఇబ్బంది కాలేదు. కానీ డెవలప్మెంట్ అనేది ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి ఈ డెవలప్మెంట్ కావాలన్నా అని చెప్పి తీసుకురావాలి. ఆయన కాకుండా వీళ్ళు డెవలప్మెంట్ చేయలేరు. అయినా కానీ మొత్తం దేశంలో మన రాష్ట్రంలో వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేసినాయి. కరెంట్ బిల్లు 200 యూనిట్ వరకు ఫ్రీ ఇచ్చారు.
500 రూపాయలు సిలిండర్ ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, లేడీస్కి అమ్మాయిలకి బస్సులు ఫ్రీకి ఇచ్చారు. ఎంతమంది రోజు డిస్టిక్ల నుంచి హైదరాబాద్కి పెళ్ళెప్పుడు కానీ పని ఉన్నప్పుడు కానీ ఫ్రీగా వచ్చినప్పుడల్లా ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చేది, ఇప్పుడు ఫ్రీలో వచ్చి ఫ్రీ వెళ్తున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ముస్లిం సోదరుల మద్దతు ఎలా ఉంది నవీన్ యాదవ్ గారు? జూబ్లీ హిల్స్లో ముస్లిం సోదరుల మద్దతు 100% ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గారికి, చేతి గుర్తుకి, రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి ఓట్లు పడతాయి. వేరే పార్టీలు ఏది పనికిరాదు. బీజేపీ ఉందనుకోండి, బీజేపీ సెంట్రల్లో ఎప్పుడున్న ఎన్ఆర్పి, ఎన్సిఆర్, సిఏఏ, ఎస్ఐఆర్, 3 తలాక్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్స్ ఇవి అన్నీ తీసుకొచ్చి ఎప్పుడు కానీ అధికారంలోకి రాకముందు ఇటువంటి నాటకాలు ఆడి అధికారంకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత అధికారంలో ఎట్లా మనం ఇక్కడ కింద పడొద్దు అని చెప్తే మళ్ళా ఇదే పని. ఈ హిందూ ముస్లిం చెప్పుకుంటా మీరు గవర్నమెంట్ నడిపించాలంటే కుదరదు. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు డోర్ టు డోర్ వెళ్ళింటారు కదా ప్రచారానికి. ఇందులో బీఆర్ఎస్ వాళ్ళ డోర్లు కూడా తలుపు కొట్టి ఓట్లు అనేవి అడగడం జరుగుతుంది కదా. సో మీకు తెలుస్తుంది కదా ఎవరు బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నారో, ఎవరు కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నారని. సో వాళ్ళు ఇందులోకి ఏమన్నా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఓట్లు అనేవి తప్పనిసరిగా అవుతాయి. ఇంతకుముందు మినిస్టర్గా సిరేరి గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన కాంగ్రెస్ వచ్చాడు. పబ్లిక్ కూడా అంతే. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పని చేద్దామంటే కూడా వాళ్ళకు ఎవరి దగ్గర పోదాము, కాంగ్రెస్ పార్టీలో కలుద్దాము ఉందామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు అధికారం లేరు కదా. అందుకోసం మజ్బూర్ తోటి ముస్లిం సోదరులు, ముస్లిం ఓటర్సు ఏం చేయాలి, వాళ్ళని నమ్ముకొని అటే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ గారికి టికెట్ ఇచ్చినందుకు నవీన్ గారి పేరు ఎలా ఉందంటే, గోపీనాథ్ గారు డే టైంలో పనిచేసారు అనుకోండి, నవీన్ యాదవ్ గారు డే నైట్ మొత్తం పనిచేసేటువంటి వ్యక్తి. ఈయనకి ఎమ్మెల్యే అవసరం లేదు. ఈయన టార్గెట్ ఎమ్మెల్యే కాదు. ఈయన టార్గెట్ మొత్తం తెలంగాణ కానీ మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా రావాలి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ గారు పిఎం కావాలని చెప్పేసి ఆ ఆలోచనతో వెళ్తున్నాడు ఈయన. అంటే డబ్బులు ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కోసం నవీన్ యాదవ్ గారు ముందుకు వెళ్తున్నారని. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ప్రజలు నవీన్ యాదవ్ గారిని నమ్మి మరి ఓట్లు వేయడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు? మళ్ళీ చెప్పండి కొద్దిగా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నవీన్ యాదవ్ గారు ముందుకెళ్తున్నారు, కాంగ్రెస్ జెండాను మన భారతదేశం మొత్తం చూపియాలనేసి ముందుకెళ్తున్నారు. ఆయననే తన లక్ష్యం అదే అన్నారు కదా. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనకి పోటీ చేయడం, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఇంటెన్షన్ అనేది ఉంటుంది కదా. మరి దాని గురించి మరి ఏం చెప్తారు? రాత్రి పగలు ఎవ్వరికి అవసరం ఉన్న డెవలప్మెంట్ గురించి తప్పనిసరిగా ఆయన పనిచేస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్లకు ఎవరైనా మేము వ్యాపారం చేసుకుంటాము అంటే ఫ్రీగా 50,000 రూపాయలు లేడీస్కి ఇస్తున్నారు గవర్నమెంట్. మా చిన్నగా మా జాగ ఉన్నది, మా ఇల్లు కూలిపోయింది, వర్షాలు వచ్చి మేము ఇల్లు కట్టుకుంటాం అంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇస్తున్నారు, సన్నపి బియ్యం ఇస్తున్నారు. ఇంకా మీకు కావాల్సింది ఏందో, ఏం కావాలని అడగండి. మీరు చెప్తే కదా. రైట్. ప్రజలు ఏమడిగినా నవీన్ యాదవ్ గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అంటారు, అంతేనా? ప్రజలు ఏది అడిగినా కానీ గవర్నమెంట్ ద్వారా అయ్యేటువంటి పని గవర్నమెంట్ ద్వారా చేపిస్తాడు ఆయన. గవర్నమెంట్ ద్వారా కాదు, ఆయన సొంతంగా చేసేటువంటి పని, ఆయనకు చేతులతో అయ్యే పని ఆయన చేసేటువంటి వ్యక్తి. అట్లా నేను ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి అందరికీ నేను మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్
తెలంగాణ మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్గా మీతోటి నా కోరిక ఏంటంటే మీరు తప్పనిసరిగా 11 తారీఖు నాడు బూత్కి వెళ్ళి చేయి గుర్తుకి ఓటేసి లవీన్ గారికి చాలా మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు ముస్లిమ్స్ చాలా వరకు ఓటు వేయడానికి వెళ్ళరు, కానీ మీరు తప్పనిసరిగా ఈసారి ఓటు వేయడానికి వెళ్ళాలి. మీ ఓటు హక్కును మీరు వాడాలి. మీ ఓటు హక్కును తీసేద్దాము, మీకు సెకండ్ సిటిజన్ చేద్దామని వేరే వాళ్ళ ఆలోచనకు మీరు వ్యతిరేకంగా వచ్చేసి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని నా కోరిక.